ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 12, 2024. ఈరోజుటి బాబా మురళీ సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా ప్రేమ పిల్లలందరిపైన ఉంది. కానీ ఎవరైతే బాబా సలహాను వెంటనే అంగీకరిస్తారో వారి ఆకర్షణ కలుగుతుంది. గుణవంతులైన పిల్లలు ప్రేమను ఆకర్షించుకుంటారు. ప్రశ్న: బాబా ఏ కాంట్రాక్టును తీసుకున్నారు? జవాబు: అందరినీ పుష్పాలుగా తయారు చేసి తిరిగి తీసుకువెళ్ళే కాంట్రాక్ట్ ఒక్క బాబాదే. బాబా వంటి కాంట్రాక్టర్ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. సర్వుల సద్గతిని చేసేందుకు వారే వస్తారు. తండ్రి సేవ చేయకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సేవకు రుజువును ఇవ్వాలి. విని విననట్లుగా ఉండకూడదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: రోజు రాత్రి వేళలో అతి మధురమైన బాబాను రోజంతటిలో ఎంతగా స్మృతి చేశాను అని మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ప్రదర్శన మాత్రంగా లెక్కాపత్రాన్ని చూసుకోవడం కాదు, గుప్త పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: బాబా ఏదైతే వినిపిస్తారో దానిపై విచారసాగర మంథనం చేయాలి. సేవకు ప్రమాణమును చూపించాలి. విని విననట్లుగా ఉండకూడదు. లోపల ఏదైనా అసురీ గుణం ఉంటే దానిని పరిశీలించుకొని తొలగించుకోవాలి. వరదానము: వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచం నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచం నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ. వివరణ: రాజఋషి అనగా రాజ్యం ఉన్నా కానీ అనంతమైన వైరాగ్యం కలిగి ఉండటం. దేహము మరియు దేహ ప్రపంచంలో కొంచెమైనా ఆకర్షణ లేకుండా ఉండటం. ఎందుకంటే ఈ పాత ప్రపంచం ఉన్నదే నిస్సార ప్రపంచంగా. ఇందులో ఎటువంటి సారము లేదు అన్న సంగతి తెలుసు. నిస్సార ప్రపంచంలో బ్రాహ్మణుల శ్రేష్ఠ ప్రపంచం లభించింది. కావున ఆ ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. అనగా ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు. ఎప్పుడైతే ఎందులోనూ ఆకర్షణ లేక అధీనము ఉండదో అప్పుడే రాజఋషి తపస్వి అని అంటారు. స్లోగన్: ఏ మాటలైతే మధురంగా మరియు శుభ భావన సంపన్నంగా ఉంటాయో అవే యుక్తియుక్తమైన మాటలు. అచ్చా. ఓం శాంతి.